ఏపీ అసెంబ్లీ సమావేశాలు లైవ్ లో చూద్దాం. కేటాయింపుల్లో కూడా 10% కేటాయించిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అనే విషయం కూడా తెలియజేస్తూ, అంతేకాకుండా మద్య షాపు లైసెన్సుల్లో 50% రాయితీ కూడా కల్పించాము అధ్యక్ష. గీత కార్మికులకు గీత కార్మికులుగా నిలిచిపోకూడదు, వ్యాపార వ్యక్తులుగా తయారు కావాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు వెడ్డర్లకు క్వారీల్లో కేటాయింపుల్లో కూడా 33% మేర రిజర్వేషన్లు, 50% మేరకు సీనరీ ఛార్జ్ కూడా మినహాయింపు ఇచ్చారన్న విషయం కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష. చేపల వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు 20,000 అందజేసిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. అంతేకాకుండా మత్స్యకారుల వినత మేరకు జీవో నంబర్ 217 రద్దు కూడా చేశామన్న విషయం కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష. నావీ బ్రాహ్మణులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, దేవాలయాల్లో పనిచేసే నావీ బ్రాహ్మణులకు గౌరవ వేతనం 20,000 నుంచి 25,000 కూడా పెంచాము అధ్యక్ష. అంతేకాకుండా చేనేతలు పడుతున్న కష్టాలు తెలిసిన వ్యక్తి మన పాదయాత్రలో చేనేతలు ప్రత్యక్షంగా చూసి మన యువగల అధినేత, మన ఐటీ శాఖ మంత్రి గారు, విద్య విలువ తెలిసిన విద్యాశాఖ మంత్రి చేనేతలకు అండగా ఉండాలని ఏదైతే ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో నేను ఉచిత విద్యుత్ ఇస్తానని చెప్పారో ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మన యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు అన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నా అధ్యక్ష. ఎందుకంటే పవర్ లూమ్ కి 500 యూనిట్లు, హ్యాండ్ లూమ్ కి 200 యూనిట్లు ఉచిత కరెంటు కూడా సుమారుగా 62,541 మందికి అందజేశామన్న విషయం కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష. అంతేకాదు నేతన్నలకు 50 సంవత్సరాలకే 4,000 పెన్షన్ కూడా మనం అందజేస్తున్నాం. 85,940 మందికి అధ్యక్ష. ఇది 2014-19లో నేతన్నల పక్షపాతి మన చంద్రన్న గారు నేతన్నలను గుర్తించి ఆనాటికే 50 సంవత్సరాలకే 4,000 పెన్షన్ మొదలుపెట్టిన ఘనత మన చంద్రన్న అన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా మన మేనిఫెస్టోలో చెప్పలేదు అధ్యక్ష, నేతన్న సేవ మన మేనిఫెస్టోలో చెప్పలేదు అధ్యక్ష. కానీ బీసీలో భాగమైన నేతన్నలు ఇబ్బంది పడకూడదు, వారు బాగుండాలని గొప్ప సంకల్పంతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొన్నటి రోజున నేతన్న సేవా పథకాన్ని కూడా అమలు పరిచామన్న విషయం కూడా తెలియజేస్తూ నేతన్న సేవలో 71,536 మందికి 250 కోట్లతో మనం అందజేస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా ఈ రోజు ఎన్టీఆర్ పెన్షన్ భరోసా కింద వాళ్ళందరికీ తెలుసు అధ్యక్ష, 3,000 ఉన్న పెన్షన్ ని 4,000 చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అంతే విధంగా కూటమి ప్రభుత్వం అనే విషయం కూడా తెలియజేస్తూ బీసీల్లో సుమారుగా 16 లక్షల మంది 16 లక్షల మందికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కూడా అందజేస్తున్నాం అధ్యక్ష. దీపం 2 కింద కూడా ఎక్కువగా లబ్ధి పొందుతుండేవి మన బీసీలు అనే విషయం కూడా తెలియజేస్తూ ఫీజు రియంబర్స్మెంట్ కింద కూడా సుమారుగా 1,17,000 మంది విద్యార్థులకు 1,000 కోట్ల దాకా అందజేశామన్న విషయం కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష. ముఖ్యంగా విద్య విలువ తెలిసిన విద్యాశాఖ మంత్రి గారు యువగలం పాదయాత్రలో ముఖ్యంగా బాలికలు డ్రాప్ అవుట్స్ అయిపోతున్నారు. ఎక్కడ బాలికలు కానీ ఎవరి తల్లి ప్రేమ ఒకరికే పరిమితం కాకూడదు, ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి తల్లికి వందనది అందజేయాలని గొప్ప సంకల్పంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగలేకపోయినా ఎక్కడా డ్రాప్ అవుట్స్ కాకూడదు, విద్యకు బంగారు పునాదులు వేయాలా, పెనుమార్పులు తీసుకొచ్చారు మన విద్యాశాఖ మంత్రి గారు. నిజంగా బీసీలందరి తరఫున ఎక్కువగా తల్లికి వందనం లబ్ధి పొందినది బీసీల తరఫున కూడా మన విద్యాశాఖ మంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఆటో డ్రైవర్ల సేవా పథకం కూడా మనం చెప్పలేదు అధ్యక్ష. చెప్పకపోయినా ఒక పక్క శ్రీశక్తి పథకం అందుతుంది, ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడకూడదని బడుగు బడిగిన వర్గాల పక్షపాతి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆటో సేవా పథకాన్ని కూడా అందజేశామనే ఉద్దేశం కూడా తెలియజేస్తూ, అంతేకాదు అధ్యక్ష సూర్యగర్ మామూలుగానే సెంట్రల్ నుంచి స్కీమ్ సబ్సిడీ ఉంది, ఎస్సీ ఎస్టీలకే ఉంది. ఈ రాష్ట్రంలో బీసీలు సగం ఉన్నారు, బీసీలు అన్ని రంగాల్లోనూ ముందుండాలనే ఉద్దేశంతో ఎనర్జీ మినిస్టర్ గారితో మాట్లాడి బీసీలకు 20,000 రూపాయలు సబ్సిడీ ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. బీసీల కళ్ళల్లో వెలుగులు చూడాలనుకున్న వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయం కూడా తెలియజేస్తూ అంతేకాకుండా అన్ని విధాలుగా ఈరోజు అన్ని విధాలుగా బీసీలు బాగుండాలి. ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు నాటి నుంచి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విజన్, మనకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సహకారంతో తాతగారి స్ఫూర్తి, తండ్రి గారి అనుభవంతో మన యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు కూడా